సత్తెనపల్లిలో అనధికారికంగా సాగుతున్న పేకాట క్లబ్ వ్యవహారంపై వైసీపీ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇది నడుస్తోందన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? దీనిపై టీడీపీ అధిష్టానం ఏమంటోంది? స్థానికులు ఈ విషయంపై ఏమంటున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పేకాట క్లబ్ వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని పేకాట క్లబ్లు మాత్రం సత్తెనపల్లిలో కొనసాగుతున్నాయంటూ వైసీపీ నేతలు డిఎస్పీ చైతన్యకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు కోట్లాది రూపాయలు కూడా చేతులు మారుతున్నాయి. అదేవిధంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందులు కలుగుతున్నారు. వాళ్ళ మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఉందో ఆటో నగర్ లో పేకాట క్లబ్ పై కూడా చాలా పలుమార్లు కూడా విమర్శలు వచ్చాయి. దీని మీద కూడా పోలీసు అధికారులు కూడా చేతులు మారుతున్నాయి. వాళ్ళు కూడా లంచాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పేకాట క్లబ్ వద్ద ఒక నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా శివాలయం, దాంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఒక వసతి గృహం కూడా ఉంది. వీటన్నిటి మధ్యలో పేకాట క్లబ్ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు. గోప్యంగా విచారణ కొనసాగుతుంది. టీడీపీలో ఒక కీలక నేత కనుసన్నల్లోని వ్యవహారం జరుగుతుందని చెప్పి తెలుస్తోంది. దీని మీద కూడా దాదాపు కింది స్థాయి పోలీసు సిబ్బందికి, అదేవిధంగా చూసుకుంటే మాత్రం టీడీపీ నేతలు కొంతమంది కింది స్థాయి నేతలతో కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తుంది. దీని అందరికీ కోటరీకి మాత్రం ఒక కీలక నేత వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం గుంటూరు, కృష్ణా, ఏలూరు, ప్రకాశం జిల్లా నుంచి ఒక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పేకాట ఆడేందుకు చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ప్రజలకు మధ్యకి మనం వెళ్ళాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, కానీ ప్రజలకు దూరం చేసే వ్యవహారాలు ఏవైనా ఉంటే మాత్రం వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది టీడీపీ అధిష్టానం. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా గోప్యంగా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున పేకాట కూడా దాన్ని కూడా రైడ్ చేసేసి పెద్ద మొత్తంలో కూడా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి నెలకొంది. కానీ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పేకాట క్లబ్ పై వ్యవహారం మాత్రం చిలికి కానివాలుగా మారుతుంది. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది అని చెప్పి ఇప్పటికే ఒక పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా కొంతమంది టీడీపీ నేతల ప్రమేయంతో కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం లక్షలాది రూపాయలు ఎవరైతే మాత్రం ప్యాకెట్లో పోగొట్టుకుంటారో వారికి మాత్రం వడ్డీలకు ఇచ్చే విధంగా అక్కడికే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీని మీద కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితే అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తుంటే మాత్రం ఇక్కడ సత్తెనపల్లిలో మాత్రం పేకాట డెన్లు నిర్వహించడం మాత్రం పేకాట క్లబ్ కూడా నిర్వహించేసి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ చేతులు మారడం, దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా వచ్చే విధంగా ఉంది. దీని మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఏదైతే ఉన్నారో టీడీపీ కీలక నేత అతను కూడా కన్సర్నల్లో జరుగుతుంది కాబట్టి అతని కూడా పిలిచి మందలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా టీడీపీ అధిష్టానం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఏ చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇప్పటికే ఏదైతే ఉందో పేకాట క్లబ్ దీని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకున్న సమాచారం అందుతుంది. దీని మీద కూడా ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఏంటో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు పల్నాడు జిల్లాలో చిన్న చిన్న శిబిరాలు ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించేసి ఇప్పటికప్పుడు రైడ్లు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారంగా ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం పోలీసు పేకాట క్లబ్ మీద కూడా ఎందుకు దృష్టి సారించట్లేదు, డిఎస్పీ కృష్ణ చైతన్య కూడా దీని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించిన కూడా డిఎస్పీ చైతన్య కూడా ఇప్పటికే అడ్మిన్ ఏదైతే ఉందో రోహింగ్ చౌదరి కూడా ఏదైతుందో పిలిచి దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పినట్లు మన సమాచారం అందుతుంది. ఏం జరుగుతుందండి, తిరిగికి గానవాలుగా మారుతున్న ఈ వ్యవహారం మాత్రం ఎటువైపు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైంది. ఈ పేకాట క్లబ్ ను మాత్రం కట్టడి చేస్తారా, లేదంటే మాత్రం దానికి సహకరిస్తారా అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.